ధర్నా చేయడం ఉద్దేశం ఏందనంటే ఫస్ట్ మొదలుగా ఈ సెంట్రింగ్ గుత్తాలందరూ కూడా ఏకతాటిపైకి ఇచ్చేసి అందరం ఒక నిర్ణయం చేసుకున్నాం. ఏమంటే రేటు 30 రూపాయలు, 35, 40 రూపాయలు చేస్తే ఏం సరిపోతలేదు కాబట్టి 51 రూపాయి అందరం ఒకటే మాట మీద ఉండి ఒకటే కమిట్మెంట్ మీద అందరం 51 రూపాయి రేటు చేయాలని చెప్పి కాంట్రాక్టర్లు అందరం నిర్ణయం చేసుకున్నాం. ఈ నిర్ణయం చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెంట్రింగ్ కొడుతూ అదర్స్లో పని చేస్తుంటారు. డేంజర్ పని ఇది. కింద అంటే మామూలుగా చేస్తాం, పైకి పోయినా పోతే చాలా డేంజర్గా ఉంటుంది. ఎండలు ఎట్లున్నాయో తెలుస్తుంది మనకి. ఆ డబ్బాలు పట్టుకుంటే ఎట్లుంటుంది అంటే సుర్రమంటారు, అగ్గి పట్టుకున్నట్టే. కాబట్టి ఆ అదర్లో పని చేయాలంటే ఈరోజు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మామూలుగా చేసుకుంటాం. థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ అని అంటే 8 ఫ్లోర్లు కూడా కట్టాల్సి వస్తుంది. 10 ఫ్లోర్ ఈరోజు ఎట్లున్నారు ఇప్పుడు డబ్బు గల 100 కోట్లు 1000 కోట్లు పెట్టేటోళ్ళు 80 ఫ్లోర్లు కూడా కట్టుకుంటున్నారు. అంత పైన నుండి పడితే బై మిస్టేక్ సరిపోయి పడ్డారు అనుకో, వాళ్ళ బతుకుతారు. ఏం కావాలి? వాళ్ళ లేబర్ కాబట్టి వాళ్ళకి ఎంతైనా కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండే ఈ కూలి పని చేసుకుంటారు. వాళ్ళకు 20 లక్షల రూపాయల ఎక్స్ప్రెస్ ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి ఒక డిమాండ్. అంటే అన్న ఇక్కడ మీరు చూసుకుంటే ప్రభుత్వం దగ్గర డబ్బే లేదు, ఎట్లా ఇస్తారు? పెన్షన్లే సరిగ్గా ఇస్తలేరు. ఇప్పుడు ఇవన్నీ మీకు 20 లక్షలు ఇస్తారని మీరు ఎట్లా అనుకొని డిమాండ్ చేస్తారు అన్న? అది దేవుడు ఎరిగిండు, ముఖ్యమంత్రికి తెలవాలి. అది ఆ డబ్బు ఉన్నది లేదని అంటే మేము కష్టం చేయకపోతే ఆ బిల్డింగ్ ఏడవుతుంది ఆడ ఆఫీస్లో ఏదో పెట్టుకుంటారు. వాళ్ళు అసెంబ్లీ కట్టుకోవాలంటే వాళ్ళు ఉండాలి కదా అసెంబ్లీలో. మళ్ళీ ఉట్టినే ఉంటారా? మేము కట్టినాకనే కదా వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఎన్నో ఆఫీసులు పెడుతున్నారు. వాళ్ళకి 30 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు కట్టాలా, 10 ఫ్లోర్లు కట్టాలంటే మేము కష్టం చేస్తేనే కట్టాలా. సెంట్రింగ్ అయినాకనే బిల్డింగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఒకటి, సెంట్రింగ్ కార్మికులది సెంట్రింగ్ ఫస్ట్ సెంట్రింగ్ కొట్టినప్పుడే చాలా ఆధార్లో ఉంటారు. పైన ఆడ డేర్ చేసి సెంట్రింగ్ కొట్టాలా, రాడ్ బెండింగ్ కట్టాలా, రాడ్స్ స్టీల్ ఫిట్టింగ్ ఉంటుంది. అది చేసినప్పుడు మిస్టేక్ అయితే బై మిస్టేక్లో పడ్డామనుకోండి 20 లక్షలు కట్టాల్సిందే. మేము పడిపోవాలని కోరుకొని పని చేస్తామా? మేము 4 రూపాయలు కూలి సంపాదించుకుంటే నా భార్య పిల్లలు బతుకుతారు, నా పిల్లలు చదువుతారు అని చెప్పేసి మేము పని చేస్తాం. పడిపోవాలని చేయము. అది బై మిస్టేక్ పడుతున్నారు కదా. రెగ్యులర్గా పడుతూనే ఉంటారు. ప్రభుత్వం మేడికల్ ఇస్తాను, మేము ఎందుకు ఆలోచిస్తాం? అది మేము పడాలనే ఆలోచన చేయము. మేము పని చేయాలని 4 రూపాయలు సంపాదించుకోవాలని ఉంటుంది. అది బై మిస్టేక్ పడ్డప్పుడే ప్రభుత్వం కట్టించాలి. ఇప్పుడు వేరే యాక్సిడెంట్లు అయితే ఇస్తలేరా? ప్రభుత్వం ఇస్తుంది కదా. మన కార్మికులకి ఏముంది, ఇవ్వాలి కదా. అట్లా ఆ విధంగా ఒక డిమాండ్ ఉన్నది. సెకండ్ డిమాండ్ ఏంటంటే లేబర్ కార్డు ఇవ్వాలి. లేబర్ కార్డు ఇస్తే లేబర్కి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈరోజు ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే బస్ కిరాయి ఎంత పెట్టినమ్మా రేవంత్ రెడ్డి? 30 రూపాయలు 40 రూపాయలు పోతుంది దానికే. నీకు 100 రూపాయలు ఇచ్చిన 800-900లలో 100 రూపాయలు పోయింది. మళ్ళీ వస్తున్న 800 రూపాయలు ఇట్లా బాణపిల్లలు సరిపోతుంది. మేము వస్తున్నాయి ఇవాళ. నువ్వు పెట్రోల్ చూసుకుంటే ధర ఎంత ఉంది చూడు. పప్పులు తీసుకోవాలా, బియ్యం తీసుకోవాలన్నా కూడా అది సరిపోతలేదు భోజనానికి. మళ్ళీ కూడా పోషిస్తున్నాము. లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళ పిల్లలు మంచిగానే చదువుకుంటూనే ఉన్నారు కదా. మేము బిల్డింగ్ కట్టే వాళ్ళకు కార్మికులకు తగ్గట్టుగా ఇవ్వాలని అంటున్నాం. తప్పేముంది అక్కడ? గవర్నమెంట్ ఎవరు బాధలు అన్న, మీరు ఒక కాంట్రాక్టర్ గా మీరు చెప్పండి, మీ కింద పనిచేసే వాళ్ళు కార్మికులు కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళ జీవనోపాధి ఎలా? మేము వాళ్ళకే ఇవ్వాలంటున్నాం కదా. మేము కాంట్రాక్టర్లో గుత్తారులో మేమే పంచుకుంటాం అంటలేం కదా. వాళ్ళకి 20 లక్షలు పడి చనిపోతే 20 లక్షలు ఇవ్వాలనేది మా దగ్గర పనిచేసే వాళ్ళకి కదా. వాళ్ళకి ఇవ్వక తప్పదు కదా, ఇవ్వాలి కదా. మళ్ళీ వాళ్ళ కోసం మేము కొట్లాడుతున్నాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ సర్కార్కి ఏం చెప్తారు? ప్రభుత్వంగా చెప్తున్నాం మేము. మా డిమాండ్ ఏంటంటే బై మిస్టేక్ మీద పనిచేసి స్లిప్ అయి పడిపోయాను అనుకో 20 లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలంటున్నాం. రోజు పడిపోరు కదమ్మా, అది ఎప్పుడో ఒకసారి పడిపోతారు. వాళ్ళకు 20 లక్షలు కట్టాల్స్తే ప్రభుత్వంగా మంచి పేరు వస్తుంది కదా. ప్రభుత్వం ద్వారా బడ్జెట్ లేదంటే 20 లక్షలకు వచ్చిందా? ఆ రోజు కాదు కదా, నెలకు ఒకసారి కూడా పడరు, ఎప్పుడో ఒకసారి పడతారు వాళ్ళు. కొన్ని 100 మందికి 1000 మంది వాళ్ళకి ఒకరికి ఇస్తే ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది కదా. రేవంత్ రెడ్డికి పేరు రాదా? అరే 20 లక్షలు ఇచ్చిండు మా దూరం, మా భర్త చనిపోతే ఇక నా పిల్లలు మేము బాగుపడ్డామని చెప్పి ఆయనకే పేరు వస్తుంది కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.